వెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్. హాయ్, వెల్కమ్ టు సినిమా మనిషి. అల్లు అర్జున్ అరెస్ట్ ఈరోజు ఎంటైర్ ఇండియాలో హాట్ టాపిక్ ఇదే. అసలు దీని వెనకాల స్టోరీ ఏంటి, అల్లు అర్జున్ అరెస్ట్ చేసేదాకా ఎందుకు ఈ ఇష్యూ వచ్చింది, డీటెయిల్గా చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పుష్ప 2 సినిమా భారీ క్రేజ్తో December 5న విడుదలైంది. ముందు December 4న మేకర్స్ ఈ మూవీ ప్రీమియర్స్ వేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్య థియేటర్లో ఈ మూవీ ప్రీమియర్ షో పడింది. ఈ షోలో చూసేందుకు అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి వచ్చారు. దీంతో ఇక్కడ ఫ్యాన్స్ భారీ ఎత్తున వచ్చి హంగామా చేశారు. ఇదే షోను చూస్తానికి వచ్చిన రేవతి తన కొడుకు శ్రీతేజ ఫ్యామిలీ అక్కడికి వచ్చారు. రేవతి తన కొడుకు, హస్బెండ్ అందరూ అల్లు అర్జున్ ఫ్యాన్స్. పుష్ప సినిమా చూద్దామని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ థియేటర్కి రావడంతో అక్కడ జనాలు ఎక్కువైపోయి తొక్కిసలాట స్టార్ట్ అయింది. అక్కడే ఉన్న రేవతి తన కొడుకు తొక్కిసలాటలో పడిపోయి హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ రేవతి మరణించింది. ఆమె 2 పిల్లలు కూడా గాయాలు పాలయ్యారు. అయితే ఈ షో పైన అల్లు అర్జున్ స్పందిస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటామని 25 lakhs మనీ కూడా కంపెన్సేషన్గా ఇచ్చారు. ఆ పిల్లల ఎడ్యుకేషన్ అంతా కూడా చూసుకుంటామని ప్రామిస్ చేశారు. అండ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ ఇష్యూ పైన సెన్సిటివ్గా స్పందించారు. నేను 3 days నుంచి హ్యాపీగా లేను. బికాజ్ డైరెక్టర్ అనేవాడు సెన్సిటివ్గా ఉంటాడు. ఎందుకు లేను అంటే 3 సంవత్సరాల కష్టపడి సినిమా తీసిన, 6 సంవత్సరాల కష్టపడి తీసిన నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను. అయితే ఆమె భర్త ఇచ్చిన కంప్లైంట్ని తీసుకుని చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ ఓనర్స్ పైన, అల్లు అర్జున్ పైన కేసు ఫైల్ చేశారు. దీనిపై సంధ్య థియేటర్స్ వారు అల్లు అర్జున్ హైకోర్టులో కేసుని కొట్టివేయాలని పిటిషన్ వేశారు. ఇక పుష్ప సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్తో రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ సినిమా ఇప్పటికే 1000 crores కలెక్ట్ చేసింది. ఈ సెలబ్రేషన్లో అల్లు అర్జున్ ముంబై వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఈవెంట్ అటెండ్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. ఈరోజు మార్నింగ్ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్లారు. ఇక్కడ అల్లు అర్జున్ని బెడ్రూమ్ నుంచి డైరెక్ట్గా తీసుకొని వచ్చారు. అయితే అల్లు అర్జున్ ఇలా అన్నారు వాళ్ళతోటి, నన్ను మీరు ఆర్డర్ చేయడం కరెక్టే, కానీ బెడ్రూమ్ నుంచి తీసుకురావడం అనేది బాగాలేదు. మీరు వచ్చి నా దగ్గరికి నన్ను అడిగుంటే నేను వచ్చేవాడిని అని మాట్లాడారు. ఈ విషయం తెలిసి అల్లు అరవింద్ గారు ఇంటికి వచ్చి సాల్వ్ చేయాలని చూశారు. బట్ అల్లు అర్జున్ ఈ విషయం నాకు సంబంధించింది, దీంట్లో ఏ క్రెడిట్ వచ్చినా నాకే రావాలి అని అల్లు అరవింద్ గారికి చెప్పి పోలీస్ వెహికల్ ఎక్కారు. ఈ కేసులో అల్లు అర్జున్ స్టేట్మెంట్ని తీసుకుంటామని చెప్పి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ విషయం బయటికి రావడం, దీనికి సంబంధించిన వీడియోలు బయటికి రావడం, సోషల్ మీడియా అంతా ఇదే టాపిక్ నడుస్తుంది. అటువైపు అల్లు అరవింద్ అర్జున్ టీం బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర షూటింగ్ బంద్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లేందుకు రెడీ అయ్యారు. అయితే అక్కడికి చిరంజీవి వస్తే ఇష్యూ అవుతుందని పోలీసులు రిక్వెస్ట్ చేయగా చిరంజీవి అటు నుండి అటు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. చిరంజీవి వెనకాలే నాగబాబు కూడా వెళ్లారు. అయితే అల్లు అర్జున్ని మెడికల్ టెస్ట్ల కోసం గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లడం, అక్కడి నుండి నాంపల్లి కోర్టులో ప్రొసీడింగ్స్కి తీసుకువెళ్ళడం ఆటోమేటిక్గా ప్రాసెస్ నడిచింది. అయితే అల్లు అర్జున్ టీం కోర్టులో క్యాష్ పిటిషన్ వేస్తే దాన్ని అప్రూవ్ చేయలేదు. ఈ కేసుపై ఫైనల్ జడ్జిమెంట్ ఈవినింగ్ 4కి ఇస్తామని ప్రకటించారు. అయితే ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లో అల్లు ఫ్యాన్స్ ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్ చెంచుల్గూడ జైలుకి షిఫ్ట్ చేస్తారని అక్కడ పోలీసులు ఫుల్ టైట్ సెక్యూరిటీ పెట్టారు. మరోపక్క చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన రేవతి భర్త కేసులో అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదని, అవసరమైతే తాను కేసు విత్డ్రా చేసుకుంటానంటూ మీడియా ముందు మాట్లాడాడు. ఇక్కడ నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కి బెయిల్ రాలేదు. 14 days రిమాండ్లో ఉండాలని కోర్టు ఆర్డర్ చేసింది. అయితే ఇక్కడ అంతా అయిపోయింది అనుకున్న టైంలో హైకోర్టులో అల్లు అర్జున్ టీం వేసిన బెయిల్ పిటిషన్పై ప్రొసీడింగ్స్ నడిచాయి. అల్లు అర్జున్ తరపున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి కేసు టేకప్ చేశారు. ఈ కేసులో పాయింట్ టు పాయింట్ గవర్నమెంట్ లాయర్కి అపోజిట్గా జడ్జి ముందు పెట్టారు. 2017లో సేమ్ ఇలాంటి కేసు షారుఖ్ ఖాన్ ఇష్యూలో జరిగితే దాన్ని రిఫరెన్స్గా కూడా చూపించారు. అల్లు అర్జున్ సెలబ్రిటీగా థియేటర్కి వెళ్ళలేదు, కామన్ ఆడియన్గా వెళ్ళారని అండ్ పోలీసులు పర్మిషన్ కూడా ఇచ్చారని, యాజ్ ఎ కామన్ ఆడియన్గా అల్లు అర్జున్కి సినిమా చూసే రైట్ ఉంటుందని, దానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదని, గ్రౌండ్ ఫ్లోర్లో ఆ లేడీ చనిపోతే మూవీ థియేటర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదని, ఇలా ప్రతి పాయింట్ జడ్జి ముందు ప్రజెంట్ చేశారు నిరంజన్ రెడ్డి. అన్ని ప్రొసీడింగ్స్ విన్న జడ్జి అల్లు అర్జున్ కొన్ని టర్మ్స్తో కూడిన బెయిల్ని ఇష్యూ చేసింది. పర్సనల్ మనీ డిపాజిట్తో పాటు
షూరిటీస్ కూడా తీసుకుంది. అయితే ఈ కేసు ప్రొసీడింగ్స్కి సపోర్ట్ చేయాలని జడ్జిమెంట్ డిక్లేర్ చేసింది. దీంతో చంచల్గూడ జైలుకి వెళ్తున్న అల్లు అర్జున్ బెయిల్ తీసుకొని ఇంటికి వెళ్ళారు. అయితే ఈ కేసును డీల్ చేసిన లాయర్ నిరంజన్ రెడ్డి ఒక్కసారిగా హీరో అయ్యారు. ఈయన రాజ్యసభ ఎంపీ కూడా. అయితే ఈయన టాలీవుడ్లో ప్రొడ్యూసర్గా కూడా మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. మెగాస్టార్ ఫ్యామిలీకి బాగా క్లోజ్ రిలేటివ్. మెగాస్టార్తో ఆచార్య మూవీ ప్రొడ్యూస్ చేసింది కూడా ఇదే నిరంజన్ రెడ్డి. ఇలా అల్లు అర్జున్ కేసు ఒక హాట్ టాపిక్గా నడుస్తుంది. అయితే అల్లు అర్జున్కి సపోర్ట్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ముందుకు వచ్చింది. డైరెక్టర్ త్రివిక్రమ్, మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్, సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్స్, దిల్ రాజు, ఇలా అందరూ అల్లు అర్జున్కి సపోర్ట్గా నిలిచారు. తెలుగు హీరోలు అందరూ కూడా సోషల్ మీడియాలో అల్లు అర్జున్కి సపోర్ట్గా పోస్టులు పెట్టారు. ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్కి సపోర్ట్ చేశారు. అయితే ఈ కేసులో నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతాయి అనేది మాత్రం వెయిట్ అండ్ సీ. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.